సో ఓకేనా, రెడీనా? రైట్ అండి. సో ఒకసారి చూద్దామండి. సో మన అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా సో డైలీ కరెంట్ అఫైర్స్ మరి ఏప్రిల్ 6 ఏప్రిల్ 27 ఓకేనా 2023 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, బుల్లెట్ కరెంట్ అఫైర్స్ ఇవి. సో మనకి ఈ క్రింది వానిలో సరికానిది అన్నాడండి. క్రింది వానిలో సరికానిది. సో చూడండి ఒకసారి మొత్తం చూడండి. సో వెంటనే క్వశ్చన్ రాగానే మనకి దాన్ని మొత్తం చూడాల్సిన అవసరం ఉంటుంది. చదివితే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. ఈ క్రింది వానిలో సరికానిది. కోప్ ఇండియా 2023 విన్యాసాలను భారతదేశం నిర్వహించింది. కోప్ ఇండియా 2023 విన్యాసాలు పశ్చిమ బెంగాల్లోని కలేకొండలో నిర్వహించడం జరిగింది. కోప్ ఇండియా 2023లో అమెరికా పాల్గొనింది. కోప్ ఇండియా 2023 విన్యాసాలు సైనిక విన్యాసాలని ఇచ్చాడండి. ఇందులో మనకి సరికానిది అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో కోప్ ఇండియా ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ఇండియా. కోప్ ఇండియా 2023 exercise conducted at Kalekonda in West Bengal. Cope India 2023 exercise that along with India that America participated. Cope India 2023 that exercise are the military exercise అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చాలా సంతోషం అండి. చాలా దాదాపుగా అందరూ కూడా ఆన్సర్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ద రైట్ ఆన్సర్ ఎందుకోసం అంటే మరి కోప్ ఇండియా విన్యాసాలు అమెరికా భారతదేశం పాల్గొంది అంటే ఎవరైనా చెప్పగలుగుతాం. కానీ క్వశ్చన్ యొక్క స్టైల్ మారిపోతుంది కాబట్టి అప్రోచ్ మారిపోతుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ దానికి రైట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. చాలా మంది కూడా పాల్గొన్న అందరూ కూడా డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి విషయాల్లో మనం చూసినట్టయితే ఇక్కడ మరి ఇలాంటి వాటిలో మనం చూడండి. ఇప్పుడు ఇందిరా విన్యాసాలు అంటాం. ఇందిరా విన్యాసాలు అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయని చెప్పేసి అంటారు. ఇండియా రష్యా మధ్య జరిగే విన్యాసాలు ఇప్పుడు ఇందిరా విన్యాసాలు. ఈ మధ్య జరిగినటువంటి వీర్ గార్డియన్ అనే విన్యాసాలు ఏ తరహా విన్యాసాలు? వీర్ గార్డియన్ విన్యాసాల్లో ఇండియా తర్వాత జపాన్ దేశాలు పాల్గొనడం జరిగింది. మరి జపాన్ దేశాలు పాల్గొన్నటువంటి వీర్ గార్డియన్ విన్యాసాలు అనేది ఏ తరహా విన్యాసాలు అని చెప్పేసి అన్నప్పుడు ఇవి ఒక వైమానిక విన్యాసాలని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఇటీవల కాలంలో జైమెక్స్ అనే విన్యాసాలు జరిగాయి. మరి జైమెక్స్ అనే విన్యాసాల్లో మనకి ఇక్కడ ఇండియా జపాన్ దేశాలు పాల్గొన్నాయి. మరి ఇండియా జపాన్ దేశాలు పాల్గొన్న జైమెక్స్ అనే విన్యాసాలు అనేది ఏ తరహా విన్యాసాలు? జైమెక్స్ అనేది ఏ తరహా? జపాన్ ఇండియా మెరైన్ ఎక్సర్సైజ్. మెరైన్ అంటే ఇక్కడ ఏంటంటే వైమానిక, మెరైన్ అంటే ఏంటంటే ఇక్కడ నావిక. నావికా విన్యాసాలు అలాంటి పాయింట్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ధర్మ గార్డియన్ ఇటీవల మరి ధర్మ గార్డియన్ విన్యాసాలు జరిగాయి. ధర్మ గార్డియన్ విన్యాసాలు కూడా ఇండియా జపాన్ దేశాలు పాల్గొన్నాయి. మరి ఇండియా జపాన్ దేశాలు పాల్గొన్నటువంటి మరి ధర్మ గార్డియన్ విన్యాసాల్లో ఇండియా జపాన్ పాల్గొన్నటువంటి మరి ధర్మ గార్డియన్ విన్యాసాలు అనేది ఏ తరహా విన్యాసాలు అంటే ఇవి ఆర్మీ, ఇవి అంటే ఎలాంటి విన్యాసాలు అంటే ఇవి ఇవి మనకి మిలిటరీ విన్యాసాలు అనేవి గుర్తుపెట్టుకుంటాం. మిలిటరీ విన్యాసాలు ఇప్పుడు స్లినెక్స్ విన్యాసాలు ఉంటాయండి. స్లినెక్స్ అనేది ఏ తరహా విన్యాసాలు అంటే స్లినెక్స్ అంటే అర్థమైంది. ఇక్కడ ఏ రెండు దేశాలు పాల్గొంటాయంటే ఇండియా శ్రీలంక దేశాలు పాల్గొంటాయి. మరి ఇండియా శ్రీలంక దేశాలు పాల్గొన్నటువంటి స్లినెక్స్ అనేది చెప్తారండి, కామెంట్ రూపంలో తెలియజేస్తారా? స్లినెక్స్ అనేది ఏ తరహా విన్యాసాలు? స్లినెక్స్ అనేది మరి ఏ తరహా విన్యాసాలండి? స్లినెక్స్ అనేది ఏ తరహా విన్యాసాలు అంటే నావెల్ అండి. ఎందుకోసం అంటే చూడండి, శ్రీలంక ఇండియా నావెల్ ఎక్సర్సైజ్గా స్లినెక్స్ విన్యాసాలని పిలుస్తాం అనమాట. ఇలా మనం ఇంతవరకు డిస్కస్ చేసిన మలబార్ అనే విన్యాసాలు క్వాడ్ దేశాలు పాల్గొంటాయి. క్వాడ్ దేశాలు అంటే అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొంటాయి. మరి మలబార్ అనేది ఏ తరహా విన్యాసాలు? మలబార్ అనేది ఏ తరహా విన్యాసాలు అంటే ఇవి కూడా ఏ తరహా విన్యాసాలు అంటే ఇవి కూడా నావెల్ విన్యాసాలు. మనకి ఒక నావికా విన్యాసాలని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఇలా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం వీటిపైన మనకు ఉంటుంది అనమాట. ఆ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరో క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ అండి. ఇది మనకి క్రీడాకారుల పైన ఒక స్పోర్ట్స్ అప్డేట్గా మనం చెప్పవచ్చు. ఎందుకోసం అంటే క్రీడల్లో గెలిచిన వారితో పాటుగా వెరీ గుడ్ అండి. క్రీడలతో గెలిచిన వారు ఏ క్రీడకు చెందిన వారు లేదా ఇలాంటి వాటిపైన అడుగుతున్న సందర్భం ఉంటుంది. లేదా
నలుగురు క్రీడాకారులను ఇచ్చి జతపరచమని చెప్పేసి కూడా అంటున్నాడు. కాబట్టి తరుణ్ దీప్ రాయ్, అతన్ దాస్ మరియు ధీరజులు ఈ క్రింది ఏ క్రీడలు ప్రఖ్యాతి చెందినవారు? రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బాక్సింగ్ అని చెప్పేసి అంటున్నామండి. గమనించండి ఇక్కడ చూడండి, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బాక్సింగ్. సో రైట్ ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో ఉన్నవారు తరుణ్ దీప్ రాయ్, అతన్ దాస్ అండ్ ధీరజ్ ఇస్ ద స్పోర్ట్స్ పర్సన్స్ అసోసియేటెడ్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్? వీళ్ళు ఏ క్రీడకు చెందినవారు? సో చాలా మంది కూడా ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. సో కొంచెం ఖచ్చితంగా చాలా పేషెన్స్తో ఆ విధంగా చేస్తున్నారు. సో మరి ఇక్కడ మనకి విజయానికి కావాల్సినటువంటి మెట్లలో ఒకటి ఏంటంటే పేషెన్సీ, అంటే ఒక సంబంధించినటువంటి ఒక ఓపిక కూడా మనకి ఇంపార్టెంటే. ఓపికతో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఆ విషయాలతో మనం విజయాలను కూడా సాధించవచ్చు అని చెప్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. రెజ్లింగ్ కాదండి. సో రెజ్లింగ్ మనకు న్యూస్లో ఉంది ఈ మధ్యకాలంలో. రెజ్లింగ్ అంటే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ బ్రిజ్ భూషణ్ సింగ్ పైన ఇటీవల కాలంలో మనకి ఏంటంటే ఆరోపణలు వచ్చాయి, లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో మేరీకోమ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ని బయట పెట్టండి అని చెప్పేసి సో చాలామంది రెజ్లర్స్ ఆ విధంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం అనేది జరిగింది అనమాట. కాబట్టి రెజ్లింగ్ అనేది ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంది. టేబుల్ టెన్నిస్ ఈ మధ్యకాలంలో మన టేబుల్ టెన్నిస్లో పేరుగాంచినటువంటి క్రీడాకారుడిగా సో మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక క్రీడాకారిని బాగా పేరుగాంచింది ఆకుల శ్రీజ. ఎవరండి? ఆకుల శ్రీజ. సో వారు టేబుల్ టెన్నిస్ క్రీడాకారినిగా ఉన్నారు. అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. బాక్సింగ్ సో మనకు మేరీకోమ్ కానివ్వండి, నిఖత్ జరీన్ ఈరోజు కూడా మన న్యూస్లో ఇవ్వడం జరిగింది. నిఖత్ జరీన్ సో ఒకసారి నాకు గాయమై ఒక 1 year నేను చాలా ఒక రెస్ట్లో ఉన్నాను ఆ గాయం నుండి కోలుకోవడానికి. అప్పుడు చాలామంది నన్ను విమర్శించారు, నేను ఇంకా మళ్ళీ సాధించలేనని చెప్పేసి, కానీ నేను సాధించి చూపించానని చెప్పేసి నిఖత్ జరీన్ మన తెలంగాణకు చెందినటువంటి ఒక బాక్సింగ్ క్రీడాకారిని, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను సాధించిన క్రీడాకారిని చెప్పడం జరిగింది. ఇలా రైట్ ఆన్సర్ మాత్రం ఈ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. సో తరుణ్ దీప్ రాయ్, అతన్ దాస్ మరియు ధీరజులు సో ఏ క్రీడకు చెందినవారంటే వీరు ఆర్చరీ క్రీడకు చెందినవారు. వీరితో పాటు జ్యోతి సురేఖ కూడా గుర్తుపెట్టుకోవాలి. వారు ఇప్పుడు రెండు మనకి తుర్కియేలోని అంటే టర్కీ కొత్త పేరు తుర్కియేలోని అంటాలియాలో జరిగినటువంటి ప్రపంచ ఆర్చరీ పోటీల్లో సో మరి 2 పథకాలు సాధించినటువంటి క్రీడాకారి జ్యోతి సురేఖ. మరి ఈ క్రీడల్లో మరి 4 పథకాలు మన భారత్ సాధించి పథకాల పట్టికలో మనం భారత్ 2వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉందండి. ఎగ్జాక్ట్ అండి, బ్రిజ్ భూషణ్ ఎగ్జాక్ట్లీ. సో రైట్ అండి. సో నెక్స్ట్ చూద్దామండి, 3rd క్వశ్చన్ అండి. సో ఇది మీకు ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది చూడండి ఒకసారి. ఇది ఒక సదస్సు జరిగిందనమాట. ఈ సదస్సు జరిగింది మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. సదస్సు ఎక్కడ జరిగింది లేదా ఎవరు నిర్వహించారు ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. ఒక్కోసారి అయితే సదస్సులో ఇచ్చిన ఇతివృత్తం పైన కూడా అడుగుతాడు. సో ఇది చూడండి, ఈ క్రింది ఏ సంస్థ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆప్టిమైజింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫిజియాలజీ పర్స్పెక్టివ్ సదస్సును ఏప్రిల్ 25, 2023లో న్యూఢిల్లీలో నిర్వహించినటువంటి సంస్థ ఏది అని చెప్పేసి అన్నాడండి. సో క్వశ్చన్ చూడండి ఒకసారి, అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది ఆప్టిమైజింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఈ యొక్క భద్రతా దళాల్లో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో, పారామిలిటరీ ఫోర్సెస్లో, నావల్ ఫోర్సెస్లో, ఎయిర్ ఫోర్స్ ఫోర్సెస్లో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి సంబంధించినటువంటి సైకాలజీ పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఒక సంబంధించినటువంటి ఒక మానసిక స్థితిగతుల పైన అధ్యయనం చేసే ఒక సదస్సు అని చెప్పొచ్చు అనమాట. ఫిజియలాజికల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే మన శారీరక ధర్మశాస్త్రం. ఫిజియలాజీ అంటే శరీర ధర్మశాస్త్రం అంటాం. మన ఫిజియలాజీ అనేది మన యొక్క శరీర ధర్మశాస్త్రం అనేది మానసికంగా ఎలాంటి విధంగా ఎదుర్కొంటుంది, అవి ఎలా మనం ఒక సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా వాటిని మనం సాధించాలి, ఒక మానసిక స్థిరత్వాన్ని ఎలా సాధించాలి అనేది సదస్సు యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ క్రింది ఏ సంస్థ, మరొకసారి చెప్తున్నానండి, ఈ క్రింది ఏ సంస్థ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆప్టిమైజింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫిజియాలజీ పర్స్పెక్టివ్ సదస్సుని ఏప్రిల్ 25, 2023 న్యూఢిల్లీలో నిర్వహించింది అన్నాడు క్వశ్చన్. ఇలా ఆప్షన్స్ ఒకసారి గమనించండి. నిమాన్స్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అంటే ఇది ఒక సంస్థ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ నిర్వహించిందా, లేదా DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించడం జరిగిందా,
తర్వాత లేదా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ వాళ్ళు నిర్వహించారా, లేకపోతే CSIR కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు నిర్వహించారా? మీరు కొంచెం ఇది ఆలోచనాత్మకంగా చేయండి, ఆన్సర్ చేస్తారండి. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది ఆప్టిమైజింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫిజియలాజీ పర్స్పెక్టివ్ అనే సదస్సు నిర్వహించడం జరిగిందనమాట. సో చాలా మంది ఏంటంటే అనుకున్నాను ఖచ్చితంగా, సో ఇది ఖచ్చితంగా ఇది ఒక మానసిక ప్రక్రియ అంటే సైకలాజికల్ సంబంధించిన విషయం ఉంది కాబట్టి హ్యూమన్ క్యాపిటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ఉంది, ఫిజియోలజీ అని ఒక పర్స్పెక్టివ్ అని కనబడుతుంది కాబట్టి ఇది మనం జనరల్గా మనం మెంటల్ హెల్త్ కావచ్చు అని చెప్పేసి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. మెంటల్ హెల్త్ కావచ్చు అని చెప్పేసి కొందరు చూడండి, కొందరు అందరు చూడండి ABCD ఆప్షన్లో చూడండి అన్ని ఆప్షన్స్ ఆ విధంగా చూస్ చేసుకుంటున్న సందర్భం మనకు కనబడుతుంది అనమాట. సో ఇది ఒక రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ సో ఇక్కడ రైట్ ఆన్సర్ సో డిఐ ఒక PR అంటే ఈ క్రింది ఈ 4 సంస్థల్లో ఒక సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి DIPR అనే సంస్థ నిర్వహించిందండి ఇది యాక్చువల్గా. కానీ DIPR అనుబంధ సంస్థ కానీ దీనికి మాతృ సంస్థ ఇందులో ఇవ్వడం జరిగింది. DIPR అంటే చూడండి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒక సైకలాజికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైకలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ నిర్వహించింది. ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. అందుకోసమే క్వశ్చన్ అలా ఇవ్వడం జరిగింది అనమాట. సో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైకలాజికల్ రీసెర్చ్ అండి. ఈ సంస్థ ఇదొక సంస్థ నిర్వహించింది. ఈ సంస్థ ఈ 4 ఒక దానికి అనుబంధంగా పనిచేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అండి చూసారా చూడండి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైకలాజికల్ రీసెర్చ్. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఒక సంస్థకి ఇది ఇదొక అనుబంధ సంస్థగా ఉంది. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే సో B ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎగ్జాక్ట్లీ అండి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో ఈ సదస్సుని నిర్వహించడం అనేది జరిగిందనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్న సందర్భం ఉంటుంది. ఇక్కడ కూడా మిగతా కూడా ఇంపార్టెంటే. నిమాన్స్ అనేది ఎక్కడ కలదంటే ఇది బెంగళూరులో ఉంది. సో ఇది మనకు మానసిక ఆరోగ్యం పైన కృషి చేసినటువంటి సంస్థ బాగుండాలని చెప్పేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో సమీర్ వి కామత్ ఇందులో మరి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. మన ప్రజెంట్ అయితే DRDOకి చైర్మన్గా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చైర్మన్ వచ్చేసి ఎవరంటే సమీర్ వి కామత్. అండ్ తర్వాత ఈ రైట్ ఆన్సర్ B ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్. మరి దీనికి ప్రజెంట్ అయితే రాజీవ్ బెహల్ అనేవారు దీనికి ప్రజెంట్ ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఈ సంస్థకి. ICMR అనే సంస్థకి ఇప్పుడు NIN లాంటివి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది న్యూట్రిషన్ లాంటి సంస్థలన్నీ కూడా ICMR పరిధిలోనే మనకు పనిచేస్తూ ఉంటాయి. కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇప్పుడు మరి దీనికి ప్రజెంట్ అయితే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారైతే నల్లతంబి కలైసెల్వి. మరి CSIRకి ఇలాంటి ఒక పెద్ద సంస్థకి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి నల్లతంబి కలైసెల్వి అనేవారు ఎవరంటే CSIR అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRకి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి మహిళ వచ్చేసి ఎవరండి వారు నల్లతంబి కలైసెల్వి అండి. ఎవరండి నల్లతంబి కలైసెల్వి అండి. నల్లతంబి కలైసెల్వి అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. రాజీవ్ బెహల్ ICMRకి అగర్వాల్ కాదండి, ఇది ICMRకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి ప్రజెంట్ వ్యక్తి ఎవరంటే రాజీవ్ బెహల్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్ వచ్చేసి సమీర్ వి కామత్. సో CSIRకి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ కూడా ఎవరండి నల్లతంబి కలైసెల్వి. సో వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు అనమాట. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి అలా వస్తున్నాయండి ప్రతిసారి. ఒక్కోసారి ఇతివృత్తాలపైన వీటిపైన ఇలా అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఓకేనా. సో మనం వి హ్యావ్ టు మూవ్ ద నెక్స్ట్ సంబంధించినటువంటి స్లైడ్ చూద్దాం. 4th క్వశ్చన్ చూద్దామండి. సో 4th క్వశ్చన్ వచ్చేసి చాలా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనిపిస్తుంది. సో క్వాడ్ దేశాధినేతల సమావేశం 2023ని ఈ క్రింది ఏ నగరంలో నిర్వహించనున్నారు? క్వాడ్ దేశాధినేతల సమావేశం 2023ని ఈ క్రింది ఏ నగరంలో నిర్వహించనున్నారు? టోక్యోలో నిర్వహించనున్నారా, న్యూఢిల్లీలో నిర్వహించనున్నారా, సిడ్నీలో నిర్వహించనున్నారా, వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్నారా? సో వెల్డన్ అండి, సరే వెల్డన్, చాలా సంతోషం, రైట్. సో అందరూ కూడా అందరూ కూడా చూడండి, అందరూ కూడా సో చాలా వేగంగా స్పందిస్తున్నారు. సో మనకి ఏంటంటే కాంపిటీషన్లో
కొన్నిసార్లు వేగం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకు టైం సేవ్ చేసుకోవడం, రాని క్వశ్చన్ పైన కొంచెం టైం కేటాయించాలంటే వేగం కూడా మనకి ఇంపార్టెంట్. బట్ వేగం ఉన్నప్పుడు యాక్యురసీ కూడా ఇంపార్టెంట్. స్పీడ్ విత్ యాక్యురసీ సరైనటువంటి సమాధానం. సో అందరూ కూడా సరైనటువంటి సమాధానాన్ని ఇస్తున్న సందర్భం ఉంది. సో ఒకసారి చూద్దామండి వాటిపైన సరైనటువంటి సమాధానంలో. సో ఇక్కడ చూసినట్లయితే 2022లో క్వాడ్ దేశాధినేతల సమావేశం అనేది టోక్యోలో జరిగింది. 2021లో మరి క్వాడ్ దేశాధినేతల సమావేశం వాషింగ్టన్ డీసీలో జరిగింది. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో మరి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ సమావేశాన్ని మే 24, 2023 నిర్వహించబోతున్నట్లు ఒక ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అయినటువంటి ఎవరంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనేస్ అనే ఆస్ట్రేలియా ప్రధాని సో ఈ ప్రకటన చేయడం అనేది జరిగింది. సిడ్నీలోని ఒపేరా హౌస్లో ఈ సమావేశాన్ని మే 24, 2023 ఈ క్వాడ్ దేశాల సమావేశం నిర్వహించబోతున్నారు. సో మరి క్వాడ్ అనగా అమెరికా దేశం, తర్వాత అమెరికా, తర్వాత ఇండియా, తర్వాత జపాన్ అండ్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమే. ఇండో పసిఫిక్ ఏరియాలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించడం, ఇండో పసిఫిక్ ఏరియాలో చైనా యొక్క వాణిజ్య ఆధిపత్యాన్ని తగ్గించడం, ఇండో పసిఫిక్ ఏరియాలో ఏదైతే సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఉన్నటువంటి చైనాని అడ్డుకట్ట వేయడమే ప్రధానమైన ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క క్వాడ్ దేశాధినేతల సమావేశాన్ని అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో 4th క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం 5th క్వశ్చన్కి వెళ్దామండి. 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్ చూద్దామండి. సో మరి ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం అని చెప్పేసి అంటాం. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటాం. జెనీవా కేంద్రంగా ఉన్నటువంటి ఈ సంస్థ ఇది నిర్వహిస్తూ ఉంటుంది. సో ఏదైతే అన్వేషణ అయినప్పుడు, ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టినప్పుడు, ఒక ఆవిష్కరణ జరిగినప్పుడు ఆ ఆవిష్కరణని ఆ విధంగా ప్రోత్సహించడం, అదంతా కూడా మానవాళికి ఉపయోగపడేటట్టు చేయడమే ఈ యొక్క వైపో అంటారు, లేదా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పంటాం. మరి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని. మరి ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవానికి ఎలాంటి ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే యాక్సలరేటింగ్ ఇన్నోవేషన్. అంటే ఇన్నోవేషన్ యాక్సలరేటింగ్ అంటే ఇక్కడ త్వరణం అంటే అర్థం వేగం చేయడం అన్నమాట. అంటే ఆవిష్కరణని మనం ఏం చేయడం అంటే వేగవంతం చేయడం, యాక్సలరేషన్ ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటారండి. యాక్సలరేటింగ్ ఇన్నోవేషన్ అండ్ ద క్రియేటివిటీ. అంటే క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అంటాం, డైవర్జెంట్ థింకింగ్ అని చెప్పేసి అంటాం, కొత్త తరహా ఆలోచించడం అంటాం. సో ఉమెన్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఉమెన్ అండ్ ఐపీ అని చెప్పేసి ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. మరొకసారి చూడండి. సో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవానికి ఇతివృత్తం ఏంటంటే యాక్సలరేటింగ్. సో ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ, ఉమెన్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు. మరొకసారి చెప్తున్నారు చూడండి. సో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారన్నప్పుడు మరి ఏప్రిల్ 26, ఏప్రిల్ 14, మే 27, మే 24 అని ఇవ్వడం జరిగింది. సో మే 24 అయితే మనకి ఒక CHOGM చొగం దినోత్సవం అంటాం, లేదా కామన్వెల్త్ దినోత్సవం అని పిలుస్తామండి. ఏ రోజు అంటే 1931 మే 24 ఈ కామన్వెల్త్ దేశాల కూటమి ఏర్పాటు చేయబడింది కాబట్టి సో దీన్ని కామన్వెల్త్ దినోత్సవంగా కామన్వెల్త్ దినోత్సవంగా మే 24ని మనం నిర్వహిస్తాము, కామన్వెల్త్ డేగా నిర్వహిస్తాము. మే 27 వచ్చేసి ఎవరెస్ట్ దినోత్సవం జరుపుకుంటాము. 1953 మే 27న ఎవరెస్ట్ శిఖరాన్ని ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే అనే వాళ్ళు ఇద్దరు అధిరోహించారు కాబట్టి మే 27 అలా నిర్వహిస్తాము. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఐక్యరాజ్య సమితి వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం అనేది జరిగింది. సో ఏప్రిల్ 14 సో వరల్డ్ నాలెడ్జ్ డే జరుపుకుంది. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏప్రిల్ 26 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 26న మనం జరుపుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వరల్డ్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం, ఇంగ్లీష్లో అయితే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే అని చెప్పేసి అంటాం. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి అంటాం. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి అంటాం. మరి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డేని సో మరి ఏ రోజు నిర్వహిస్తామంటే అది ఏప్రిల్ 26న. ఇది
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తారు. మరి జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సో గుర్తుపెట్టుకోండి మరొక విషయం, ద రైట్ ఆన్సర్ అనేది ఏనే, కానీ ఇక్కడ గమనించాలి వరల్డ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII అంటాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని కూడా ఎవరు విడుదల చేయడం జరుగుతుంది? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ఆ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన భారతదేశం 40వ స్థానం ఉంది ప్రపంచంలో. కాబట్టి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారంటే కూడా ఎవరండి? అది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు విడుదల చేస్తారు. ఒక్కోసారి మనకి ఏంటంటే ఈ సూచిని ఎవరు విడుదల చేస్తున్నారని అడుగుతున్నారు. ప్రపంచ నవకల్పన సూచి, ప్రపంచ ఆవిష్కరణ సూచి అని చెప్పేసి అంటాం. ప్రపంచ నవకల్పన సూచి లేదా ప్రపంచ ఆవిష్కరణ సూచి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ ఏదంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది మనం ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం గురించి డిస్కస్ చేస్తున్నట్టు ఒక అంశం. సో ప్రతి అంశం కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంది. ఏప్రిల్ 26 ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం, ఏప్రిల్ 14 ప్రపంచ నాలెడ్జ్ దినోత్సవం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి, మే 27 ఎవరెస్ట్ దినోత్సవం, మే 24 కామన్వెల్త్ దినోత్సవం, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఏప్రిల్ 26 2023 సంవత్సరానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం వచ్చేసి యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ, ఒక యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ ఉమెన్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి IP ఉమెన్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటున్నారు. ఈ వైపో చేత వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ చేత విడుదలయ్యే ఒక రిపోర్ట్ పేరు ఏం పేరంటే ప్రపంచ నవకల్పన సూచి లేదా ప్రపంచ ఆవిష్కరణ సూచి, ఇంగ్లీష్లో అయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. భారత్ 40వ స్థానం ఉంది. మరి ఒక చొగం అని అంటున్నారు. చొగం దినోత్సవం అన్న కామన్వెల్త్ దినోత్సవం అని ఒకటండి. చొగం అంటే అర్థం ఏంటంటే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ అని చెప్పేసి అంటామండి. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ అని చెప్పేసి అంటాం. కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశంగా మనం పిలుస్తాము. సో మనం ఖచ్చితంగా అంతర్జాతీయ విషయాలపైన వాటిపైన డిస్కస్ చేద్దామండి. తర్వాత మనకి ఒక క్లాసెస్లో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్. సో మన ఫిఫ్త్ క్వశ్చన్ మనం సక్సెస్ఫుల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు 6th క్వశ్చన్కి వెళ్దామండి. సో చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఇది మనకి ఒక వెరీ లేటెస్ట్ కరెంట్ అఫైర్. అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్స్, అంకుర పరిశ్రమలని ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI తన 4వ స్టార్టప్ బ్రాంచ్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? ఎంత క్లియర్గా ఉందో అండి ఆన్సర్. మనం క్వశ్చన్ని చదవగలిగితే, క్వశ్చన్ని మనసు పెట్టి చదవగలిగితే ఆన్సర్ కూడా అంత అద్భుతంగా వస్తుంది. ఆ విషయం ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఎంత చదివినా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలామంది ఆ ఓపిక విధంగా తగ్గిపోయింది. సో మనకి ఏంటంటే స్పూన్ పీడికి అలవాటు పడకూడదు. క్వశ్చన్ చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి. క్వశ్చన్ యొక్క చూడండి ఎంత నీట్గా క్లియర్గా ఉందో చూడండి. అంకుర పరిశ్రమలని ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 4వ స్టార్టప్ బ్రాంచ్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? సో ఇక్కడ బెంగళూరు, చెన్నై, ముంబై, గురుగ్రామ్ అని ఇవ్వడం జరిగింది. చూడండి బెంగళూరు, చెన్నై, ముంబై, గురుగ్రామ్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ రైట్ ఆన్సర్. చాలా మంది మనం ఆలోచిస్తాం ఏంటంటే ఇది నాలుగవ స్టార్టప్ బ్రాంచ్ కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 జూలై 1న తొలిసారిగా ముంబైలో ఏర్పడింది కాబట్టి ముంబైలో ఫస్ట్ కావచ్చు, తర్వాత బెంగళూరు ఆల్రెడీ కావచ్చు డెవలప్ అయింది కాబట్టి చెన్నైలో కావచ్చు, మిగిలిపోయింది గురుగ్రామ్ అనుకుంటాం. కాదండి, గమనించండి. ఫస్ట్ ఏర్పాటు చేసింది ఎక్కడో మీ అందరు కూడా తెలుసు. ఫస్ట్ బెంగళూరు ఏర్పాటు చేశారు స్టార్టప్ బ్రాంచ్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, తర్వాత చెన్నైలో ఏర్పాటు చేశారు, తర్వాత గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు. సో చివరగా అంటే 4వ సంబంధించినటువంటి బ్రాంచ్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే ముంబైలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వెల్డన్ అండి. సో వెల్డన్. చాలా మంది కూడా అందరూ కూడా రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ విషయం గమనించాలిగా. సో ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని. ఇటీవల జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరిగింది. భారతదేశ ఆర్థిక రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తామంటే ఇక్కడ ముంబైని పిలుస్తాం. మరొక విషయం ఉందండి, 7 ద్వీపాల నగరం, సిటీ ఆఫ్ ది 7 ఐలాండ్స్ అని కూడా ఏ నగరాన్ని పిలుస్తారంటే ముంబై పిలుస్తారండి. ఇది చాలా మనం మిస్టేక్ చేస్తాం. సిటీ ఆఫ్ ది 7 ఐలాండ్స్, 7 ద్వీపాల నగరం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. అవునా, ఎగ్జాక్ట్లీ అండి. 7 ద్వీపాల నగరం. ముంబైని ఏమని పిలుస్తాము అంటే 7 ద్వీపాల నగరం, సిటీ ఆఫ్ ది 7 ఐలాండ్స్ అండి. 7 ద్వీపాల నగరం. సో 7 ద్వీపాల నగరం అండి. ఒకసారి మనం గమనించండి, 7 ద్వీపాల నగరం.
ఏడు ద్వీపాల నగరం అని చెప్పేసి ఏ నగరాన్ని పిలుస్తాం? ఇంగ్లీష్లో అయితే సిటీ ఆఫ్ ది 7 ఐలాండ్స్ అని చెప్పేసి అంటామండి. సిటీ ఆఫ్ ది 7 ఐలాండ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తామంటే ఇక్కడ ముంబైనే పిలుస్తామండి. సో ఆ విషయం గమనించాలి. సో ముంబై. సో ఏడు 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 కొండల నగరం సిటీ ఆఫ్ ది 7 హిల్స్ అంటే సిటీ ఆఫ్ ది 7 హిల్స్. మరి 7 కొండల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తామంటే, సో 7 కొండల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తామంటే రోమ్ అండి. ఇటలీ దేశ రాజధాని రోమ్ని మనం ఏమని పిలుస్తామంటే 7 కొండల నగరం అని పిలుస్తాము. సిటీ ఆఫ్ ది 7 హిల్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. సో 7 కొండల నగరం సిటీ ఆఫ్ ది 7 హిల్స్ అండి, 7 కొండల నగరం అని పిలుస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొన్ని విషయాలు. బెంగళూరు అయితే మనకు చాలా ఉన్నాయండి. మనకి ఐటీ హబ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము, సైన్స్ సిటీ అని పిలుస్తాం. సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలిస్తే బెంగళూరే. స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలిస్తే కూడా బెంగళూరే. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలిస్తే ఏదంటే బెంగళూరే. ఐటీ హబ్ ఆఫ్ ఇండియా కూడా బెంగళూరు అని పిలుస్తాం. సో మరి చెన్నైని ఎలా పిలుస్తామంటే డేట్రాయిట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తామండి. డేట్రాయిట్ ఆఫ్ ఇండియా. సో డేట్రాయిట్ అంటే అమెరికాలో డేట్రాయిట్ ఎట్లయితే ఆటోమొబైల్ పరిశ్రమకు పేరుగాంచింది ఉందో అదే విధంగా ఇక్కడ డేట్రాయిట్ అనేది ఇక్కడ మనకు ఆటోమొబైల్ పరిశ్రమకి మన భారతదేశంలో చెన్నై నగరం ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, సిటీ ఆఫ్ ది 7 హిల్స్ అంటే రోమ్ అండి. ఒక సిటీ ఆఫ్ ది 7 హిల్స్ అంటే మనం వెంటనే తిరుపతి పెడతాం. ఒక ఆప్షనల్ రోమ్ లేనప్పుడు తిరుపతి పెట్టవచ్చు అండి. సిలికాన్ సిటీ అవునండి. ఒక బెంగళూరుని సిలికాన్ సిటీ కూడా అంటే కంప్యూటర్ పరిశ్రమ ఉంటుంది కాబట్టి సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా కూడా పిలుస్తాం. మరి గురుగ్రామ్ గురించి ఏమి లేదా అన్ని చెప్పారు. గురుగ్రామ్ గురించి ఎందుకు వదిలేశారంటే ఏమని ఉంటాయి ఖచ్చితంగా వెతికితే దొరుకుతుందండి. ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని మన భారతదేశం ఏర్పాటు చేసింది. మరి ఫ్రాన్స్ దేశం మద్దతుతో మరి ఇలాంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి, 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనే నినాదంతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది గురుగ్రామ్లో, హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది అంతర్జాతీయ సౌర కూటమి అండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది సో మరి అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఇక్కడే కలదు. ఎక్కడ? గురుగ్రామ్లో, హర్యానాలోని గురుగ్రామ్లో కలదు. సో మనం సక్సెస్ఫుల్గా 6వ క్వశ్చన్ కూడా సక్సెస్ఫుల్గా నేర్చుకోవడం జరిగింది. మరింత సమాచారం మనకి ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా నేర్చుకోవడం జరిగింది. సో వెంటనే మనము 6th క్వశ్చన్ సక్సెస్ అయిన తర్వాత మనం 7th క్వశ్చన్కి వెళ్దామండి. సో 7వ క్వశ్చన్కి వెళ్దాం. రెడీనా? 7th క్వశ్చన్ రెడీనా? సో రెడీ అండి వెళ్దామండి. రైట్, 7th క్వశ్చన్ అండి. సో 7th క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా చాలా ఈజీగా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇది ఒక ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని ఒక సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణాన్ని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్ అండి ఇది. సో మనకి ఇక్కడ సోర్సన్, కిచాన్ మరియు అమిగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది? సో మరి వన్యప్రాణి సంరక్షణ చట్టాల్లో భాగంగా 1972 భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఆ రాష్ట్రంలో ఇది 26 వీటితో ఆ రాష్ట్రంలో 26 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు చేరిందనమాట. అంటే ఈ 3 కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ రాష్ట్రంలో 26 సంరక్షణ కేంద్రాలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కావడం అనేది జరిగింది. మరి తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారా? రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక. సో ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్ సోర్సన్, కిచెన్, అమిగర్ ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్స్ రీసెంట్లీ సెటప్ బై ఏ స్టేట్ అంటే మరి ఏ స్టేటో మన రైట్ ఆన్సర్ చూద్దామండి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి వెల్డన్ అని చాలా మంది కూడా రైట్ ఆన్సర్ చేశారు. సో రాజస్థాన్. సో ఏదండి? రాజస్థాన్ అండి. సో రాజస్థాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో రాజస్థాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి రాజస్థాన్ రాష్ట్రం అనేది బి ఈజ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అనమాట. రాజస్థాన్లో ఇంకోటి వీటితో పాటుగా మనం గమనించాలి రామ్గర్ విషధారి. సో రామ్గర్ విషధారి 52 మన దేశంలో ఏర్పాటు చేయబడ్డ 52 టైగర్ రిజర్వ్ కూడా ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్. అది కూడా రాజస్థాన్లో ఉన్న విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. కర్ణాటక. సో మనకి ఇటీవల కాలంలో కర్ణాటకలో ఈ బందీపుర టైగర్ రిజర్వ్ని ఏప్రిల్ 9 2023 బందీపుర టైగర్ రిజర్వ్ని సందర్శించిన వారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేయబడి 50 సంవత్సరాలైన సందర్భంగా చామరాజనగర్ జిల్లా కర్ణాటకలోని ఈ బందీపుర టైగర్ రిజర్వ్ని సందర్శించడం అనేది జరిగింది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక టైగర్ ప్రాజెక్ట్ ఇది ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందలేదు. గురి ఘాసీదాస్
ఈ గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ అనేది ఈ ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రకటించిందంటే అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రకటించడం జరిగింది. తమిళనాడు రాష్ట్రం సో శ్రీవిల్లిపుత్తూరు అండి, శ్రీవిల్లిపుత్తూరు మేఘమలై అనే టైగర్ రిజర్వ్ని ఒక ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం, అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. అది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది ఒక తమిళనాడు రాష్ట్రంలో కలదండి, తమిళనాడు రాష్ట్రంలో కలదు. సో ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మరి ఒక సోర్సన్, కిచాన్ మరియు హమిగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే సో రాజస్థాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రాజస్థాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. సో 7th క్వశ్చన్ కూడా సక్సెస్ఫుల్గా మనం నేర్చుకోవడం జరిగింది. సో వీ హ్యావ్ టు మూవ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో చూడండి, చాలా ఇది మనకు ఒక అవార్డు పైన ఇవ్వడం జరిగింది. 30వ యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు గ్రహీతలు అంటే 2023 సంవత్సరానికి హైదరాబాద్ కేంద్రంగా మనకు ఇచ్చే యుద్ధవీర్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే అవార్డ్సే సో యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డ్. మరి 1 లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు వాళ్ళకి అవార్డు గ్రహీతలకి. ఎవరికి ఇచ్చారు మరి 30వ యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు గ్రహీతలు? ద రిసిపియంట్ ఆఫ్ ది యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ది 2023. దిస్ ఇస్ ద 30th ఎడిషన్ అనమాట. వందితారావు, రామ్మోహన్ రావు, సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా, అనంత్ మహేశ్వరి, కృష్ణన్ రామాంజన్ పై అందరని చెప్పేసి ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ చూడండి, చాలా మంది కూడా సో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ ఇస్తున్నారు ఇక్కడ. సో వెల్డన్ అండి, చాలా వెల్డన్గా మరి చేయడం జరిగింది ఇక్కడ. సో మరి చూసినట్లయితే ఇక్కడ చూడండి, అనంత్ మహేశ్వరి అండ్ కృష్ణన్ రామాంజన్ ఎలా న్యూస్లో ఉన్నారంటే అనంత్ మహేశ్వరి అసోచామ్ అనే సంస్థ ఉంటుందండి, అసోచామ్ అని చెప్పేసి అంటామండి. సో ఏంటంటే మరి అసోచామ్ అని చెప్పేసి అంటాం. సో మరి మీ అందరూ కూడా తెలుసండి మనకి ఇక్కడ అసోచామ్ అనే సంస్థ మనకు ఉంటుంది, సారీ క్షమించండి. సో నాస్కమ్ అనే సంస్థ ఉంది, నాస్కమ్ అనే సంస్థ ఉందండి. నాస్కమ్ అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం. నాస్కమ్ సంస్థకి 2023-24 సంవత్సరానికి నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అన్నప్పుడు చూడండి, ఎవరండి? అనంత్ మహేశ్వరి. కృష్ణన్ రామాంజన్ స్థానంలో సో నాస్కామ్ సంస్థకి నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్. నాస్కామ్ అబ్రివేషన్ ఒక్కోసారి అబ్రివేషన్ పైన అడుగుతున్న సందర్భం ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పిక్కి అబ్రివేషన్ అడిగాడండి, పిక్కి ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. అట్లా పిక్కి అబ్రివేషన్. ఇప్పుడు నాస్కామ్ చూడండి, నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అండి అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సిఓఎం అంటే కంపెనీస్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్కి సో చైర్మన్ అనంత మహేశ్వరి. సో మరి సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా గారు సో మరి భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నో టీకాలని మనం తయారు చేసినటువంటి సంస్థ భారత్ బయోటెక్ సంస్థ. కోవాక్సిన్ మరి ఇటీవల కాలంలో ఇన్కోవాక్ అనే ఇంట్రానాజల్ కరోనా వ్యాక్సిన్ కూడా అభివృద్ధి చేసింది. సో అమెరికాలోని సెయింట్ లూయిస్ ఇన్స్టిట్యూట్తో కలిపి భారత్ బయోటెక్ సంస్థ వాళ్ళు ఇక సంవత్సరం వాళ్ళే సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి సో ఒక గ్రామీణ ప్రాంతంలో విద్య గురించి పాటుపడుతున్నటువంటి సో వందితారావు అండ్ రామ్మోహన్ రావుల గారికి సో మనకి ఏ ఇస్ ద రైట్ ఆప్షన్, వాళ్ళకి సో యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. సో 8th క్వశ్చన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో 9th క్వశ్చన్ అండి. సో 9th క్వశ్చన్ కూడా న్యూస్లో ఉందండి, వార్తల్లో వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో షెల్లీ ఒబరాయ్ అండి, మనకు వివేక్ ఒబరాయ్ వీళ్ళందరూ తెలుసు అండి. మనకు వివేక్ ఒబరాయ్, వివేక్ దేబ్రాయ్ తెలుసు, వివేక్ ఒబరాయ్ తెలుసు మనకు నటులు. మరి షెల్లీ ఒబరాయ్ ఈ క్రింది ఏ నగరానికి మేయర్గా ఎన్నికై ఇటీవల వార్తలు నిలిచారు? ఢిల్లీ నగరానిక, చెన్నై నగరానిక, కోల్కతా నగరానిక, సో అరన్పూర్ సమేలి అండి. సో గమనించండి, అరన్పూర్ సమేలి అనే నగరానిక. సో మీరు గమనించాల్సిన అవసరం ఉందండి. చాలా చాలా సంతోషం అండి, ఇక్కడ రైట్ ఆన్సర్ చాలా మంది రైట్ ఆన్సర్ చేస్తున్నారు. సో చూడండి, అరన్పూర్ సమేలి అయితే కాదండి. అరన్పూర్ సమేలి అనేది ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుందండి, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ అనే జిల్లాలో ఉంటుంది, దంతేవాడ జిల్లాలో ఉంటుంది, బస్తర్ డివిజన్లో దంతేవాడ జిల్లాలో. సో మీ అందరూ కూడా తెలుసండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అనే ఒక పోలీస్ దళం ఉంటుందండి కదా ఛత్తీస్గఢ్లో. నక్సలైట్ల కార్యకలాపాలను ఏరివేయడానికి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్.
మరి వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఏదో వాహనం పైన ఒక మందు పాత్ర పేరడం ద్వారా సో కొందరు అక్కడ సంబంధించినటువంటి చనిపోవడం జరిగింది. వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు. ఇది మనకి ఏప్రిల్ 26, 2023 జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని. ఛత్తీస్గఢ్లో మరి ఏప్రిల్ 26, 2023 జరిగినటువంటి మందు పాత్ర సంబంధించినటువంటి పేలిన దుర్ఘటనలో ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా అరన్పుర సమేలి ప్రాంతంలో మందు పాత్ర జరగడం వల్ల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ పోలీసు వాళ్ళు మరణించడం అనేది జరిగిందండి. ఎగ్జాక్ట్లీ అండి. అందుకోసమే ఈ పాయింట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. భారతదేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైల్ అండి. వాటర్ మెట్రో భారతదేశంలో తొలి వాటర్ మెట్రో అంటే కొచ్చిలో ప్రారంభించారు ఏప్రిల్ 25, 2023. కానీ భారతదేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైలుని ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే అది కోల్కతాలో ప్రారంభించబోతున్నారు. చెన్నై నగరానికి తొలి దళిత మేయర్గా ఇటీవల నియమితులైన వారు మనకి ఆర్ ప్రియా. సో ఆర్ ప్రియా అనేవారు ఆర్ ప్రియా అండి. వాళ్ళు ఇటీవల చెన్నై నగరానికి తొలి దళిత మేయర్గా నియమితులు కావడం జరిగింది. ఆర్ ప్రియా అండి. సో ఇక్కడ మరి రైట్ ఆన్సర్ వచ్చేసింది ఢిల్లీ. సో ఢిల్లీ నగరానికి మేయర్గా నియమితులైనటువంటి ఒక మహిళగా మరి ఆమ్ ఆద్మీ పార్టీ, సో మరి జాతీయ పార్టీ హోదా పొందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ నగరానికి మేయర్గా నియమితులైనటువంటి మహిళగా గుర్తించబడ్డారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ పాయింట్ అన్నమాట. ఒకరండి షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ నగర మేయర్గా నియమితులు కావడం జరిగింది. క్లియర్ కట్ సమాచారం వచ్చేసిందండి, మీకు గమనించాలి. చెన్నై నగరానికి తొలి దళిత మేయర్ వచ్చేసి ఎవరండి? ఆర్ ప్రియా. కోల్కతా అనేది అండర్ వాటర్ మెట్రో రైలు త్వరలో ప్రారంభం కాబోతుంది. అరన్పుర సమేలి అనేది ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో ఇటీవల కాలంలో నక్సలైట్లు పేల్చిన మద్దుపాతల్లో కొందరు పోలీస్ సిబ్బంది వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ ప్రాంతం అనమాట. ఓకేనా. సో సక్సెస్ఫుల్గా తొమ్మిదో క్వశ్చన్ కూడా అయిపోయిందండి. సో ఇది తర్వాత 10th క్వశ్చన్ అండి. సో 10th క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీగా మనం చేస్తామండి. సో చేయగలుగుతారు మీరు. సో ఏప్రిల్ నిన్ననమాట ఏప్రిల్ 26, 2023 సో మనకి ఇక్కడ న్యూఢిల్లీలో కేంద్ర సహకార హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ద్రవరూప యూరియాని విడుదల చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో వచ్చిన క్వశ్చన్, ద్రవరూప యూరియా నానో డిఏపి అనమాట, డై అమోనియం ఫాస్ఫేట్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఎఫ్ఎస్ఎస్ఏఐ అనగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. కిసాన్ అగ్రిటెక్ సంస్థనా, లేదా ఇప్కో అనగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజ్ కోఆపరేటివ్ సంస్థనా, లేదా ఐకార్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్. ప్రజెంట్ దీనికి త్రిలోచన మహాపాత్ర అధ్యక్షుడిగా ఉన్నారు, డైరెక్టర్ జనరల్గా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా సిఓగా పనిచేస్తున్న వారు కమలవర్ధన్ రావు అనేవారు దీనికి ఉన్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసేదండి. సో చాలా మంది రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఏదండి ఇది ఇండియన్ అండి. ఇప్కో ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. దీని అబ్రివేషన్స్ మనం రాసుకుంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ అండ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి అంటాం. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ సంస్థ దీన్ని దీన్ని తయారు చేయడం జరిగింది. ప్రపంచంలోనే తొలి నానో యూరియాని అభివృద్ధి చేసింది మనమే. నానో యూరియా ప్లాంట్ కూడా మన దగ్గర ఉంది. మరి ప్రపంచంలో తొలి నానో యూరియా కర్మాగారాన్ని గుజరాత్లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే గుజరాత్లోని కలౌల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి మరి 10th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయింది. ఇప్కో ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. దిలీప్ సింగ్ సంఘాని అనేవారు సో దీనికి ప్రజెంట్ అయితే చైర్మన్గా పనిచేస్తున్న సందర్భం ఉందండి. సో ఇవ్వండి మనకి ఏప్రిల్ 27, 2023 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో సో ఒక 10 బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి 10 బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఇంపార్టెంట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఒక బుల్లెట్ కరెంట్ అఫైర్స్గా ఈ రూపంలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవి ఎగ్జామినేషన్కి ఉపయోగపడతాయి. సో మరి సో ఈరోజు ఈ క్లాస్ని మనం మనకి ముగిద్దామండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో we will meet again అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో we will meet again అండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.